ఆర్ యూ బీటింగ్ ఎవ్రీడే ఫైటింగ్ నాటింగ్ టింగ్? యు మీన్ అదే ఆహా అదో సాడిస్ట్ అండి, మొగుడిని మంచం మీద పడుకోనివ్వదు. ఈ విషయం మీకెలా తెలుసు? కంగారు పడకండి. ఓ రోజు ఇలాగే వాకింగ్ వెళ్తుంటే వరండాలో ముసుకేసుకుని అడ్డంగా పడుకుని ఉన్నాడు. ఈ ఎవడో దొంగ ఏదో వచ్చి పడుకున్నాడు. తంతే గేటు దాకా గుమ్ముడికి దొల్లాడు. ఏంటని అడిగితే ఇంట్లో దోమలు కొడుతున్నాయంటే కొడుతున్నాయేమో. ఇందుకు కాదండి మీ ఆవిడ మిమ్మల్ని అత్తమని కొట్టిది. ఇంట్లో కుట్టి దోమలు వరండాలో వదిలేస్తాయండి కదా. వాళ్ళిద్దరికి అసలు పడదండి. పగలంతా పబ్లిక్ కోసం కుట్టేసిన ఇస్తరకలా కలిసి ఉంటారు కానీ నైట్ అయితే డగలు ఇచ్చేసుకుంటారు. అలాంటప్పుడు పబ్లిక్ గా ఎందుకు వరండాలో పడుకోడు? ఇంట్లో ఏ సోఫాలోనో పడుకోవచ్చు కదా. సోఫాకి మంచానికి ఎంత దూరం ఉంటది? మిడ్ నైట్ లో మూడు వచ్చి అటాక్ చేస్తే ఎవరితో చెప్పుకుంటది? మనోభావాలు దెబ్బతేనో. కరెక్టే. అందుకే నైట్ ఇంట్లోంచి గంటేస్తుంది. ఈ డాడి పిల్లానికి గంటే లేక 6 నెలలకోసారి అద్దుకునే వాళ్ళు గంటేసేవాడు. అలా కూడా ఉంటారండి. ఎలా పడితే అలా ఉంటారండి. ఈ ఇంటి ఓనర్ మమ్మల్ని వండిస్తాడండి. ఈడితో ప్రాబ్లం లేదు. ఈ డాడీ ఇడాగలిగాడు. నో ఇస్తాడు. ఉన్నాయన్నీ దోసుకుపోయి ఇల్లు మాత్రం ఇటు కుదిలేసింది. అద్దెల మీద బతకమని. అమ్మయ్యా. ఈడికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా రెంట మాత్రం టైంకి ఇచ్చేయాలండి. లేదంటే ఫుడ్ ఎట్టి టైంకి మీ ఇంటికి వచ్చేస్తాడు. ఇచ్చేస్తాను. సీన్ గారు వాకింగ్ వచ్చినప్పటి నుంచి ఒకటి కొట్టేస్తుందండి. ఎంతసేపు ఎందుకు ఆగారు అడిగేయండి. వాకింగ్ అంటే ఎవరైనా ట్రాక్ టీ షర్టు వేసుకురమ్మంటారు, మీరేంటండి లుంగీ పంచుతో రమ్మన్నారు? చల్లగాలి మొహానికి తగిలితే సరిపోద్దా? సింహానికి తగలకలద్దా? సింహమా? పాలు కూడా ఏమైపోతుంది పదండి. అన్ని పాటలు మనకి రేపటి నుంచి డిస్టెన్స్ పెంచాలి. దెబ్బకి 6 ప్యాక్ వచ్చారా? రాకుండా ఎక్కడ పోతాను, నాకున్నది ఒకటి ఇల్లు కదా. ఈ మధ్య మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి సెన్స్ లేకుండా పోతుందండి. నిజమే. ఇందుకే మ్యాటర్ ఏంటంటే మీరు నాకు రబ్బర్ నెక్లెస్ కొనిచ్చినట్టు కలొచ్చిందండి. అయితే జాతక దాచుకో, మళ్ళీ కలొచ్చినప్పుడు వడ్డాను కొనిస్తాను. అలాగే కళ్ళు మూసుకుని కళ్ళగంట ఉండు, 7 వారాల నగలు అరేంజ్ అయిపోతాయి. అంతేగాని కళలు నిజమవు. నీకొచ్చే కళ్ళన్నీ నిజం చేయాలంటే 100 kgf అవ్వాలి. అంత ఎటకారం చేయక్కర్లేదు. మేము లేకపోతే జ్యువెలరీ షాప్ లో లేవు, మేము లేకపోతే బట్టల షాప్ లో లేవు, మేము లేకపోతే అసలు షాపింగ్ మాల్స్ కి మనుగడే లేదు. ఇంకోటి చెప్పనా, మీరు లేకపోతే మాకు అసలు ఖర్చు లేదు. ఉగాది బోనస్ వచ్చింది. బంగారం కొనొచ్చు కదా. బోనస్ నే పని చేస్తే వచ్చింది. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అంటే ఏంటే, ఒక్కసారి పెళ్లి చేసుకున్నందుకు జీవితాంతం నీకు కావాల్సిన కొనివ్వాలని ప్రాథమిక హక్కులు ఏమన్నా రాశారా? రాక్షస బల్ల మీద పడిపోతున్నా. పండగలంటే పంచులు తడిసిపోతున్నాయి ఇక్కడ. అవును, పంచి అంటే గుర్తొచ్చిందే. నా బతుకు ఎప్పుడు నీకు, మీ చెల్లికి, మీ కొంపలో ఉన్న వాళ్ళందరికీ కొనివ్వడమేనా? నాకేమీ లేదా? ఎప్పుడో మన పెళ్లిలో ఎట్టాడు మీ బాబు పట్టు పంచే. పండగలు వస్తుంటే చిరుగులు కుట్లేసుకుని కట్టుకోవడం తప్ప మళ్ళీ ఓ కొత్త పంచి ఎట్టాడనే. కొంచెం తెల్లబడతాం అనేసరికి ఎండాకాలం వచ్చి నల్లబడిపోతున్నట్టు 4 డబ్బులు ఉండేసరికి ఏదో పండుగ వచ్చి మొత్తం బొక్కడిపోతుంది. ఇంకోసారి బోనస్ బంగారం అన్నావు అనుకో, బొంత సుత్తు గోలు సంచి కుట్టినట్టు కుట్టేస్తాను నోరు. ఇలాగే మెయింటైన్ చేయి. మళ్ళీ బండికి చలన పడింది. నీ తోడబుట్టిన తొండమొహంది మళ్ళీ బండి వేసుకెళ్ళిందా? ఏహే, అదిగో వచ్చింది. సచ్చింది. లేచిపోవాలంటే అమ్మాయిలే నగలు తీసుకురావాలని రాజాగం లేన రాశారంటే. నీతో పాటు ఆడు లేచిపోతున్నాడు కదా, ఈసారి వాళ్ళ అమ్మ నగలు తెమ్మను, అప్పుడు లేచిపోదాం అని చెప్పు. మీ అమ్మ లచ్చనాలయ్యి. లవ్ చేసేటప్పుడు తెలియదు ఇవన్నీ. జనరేషన్ మారినా జనాల థాట్స్ మారట్లే బా. నువ్వు బా అని పిలుస్తుంటే మరదల బావ అని పిలుస్తున్నట్టు లేదు. ట్రైన్లో టప్పట్లో కొడతా పిలుస్తారు చూడు, అలా ఉంది. చేది జనరేషన్ లో థాట్లు మార్చేయడానికి నువ్వేమైనా ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నావేంటే? ఎంతో జారు మిఠాయి మొహం నువ్వును. బండి వేసుకెళ్ళావా? టెంపుల్ కి వెళ్ళాను. కొట్టానంటే బుర్ర ట్యాంకాలు ఇడిపోద్ది. నిజం చెప్పు. ఫ్రెండ్ లేచిపోతుంటే స్టేషన్ లో డ్రాప్ చేయడానికి వెళ్ళాను. ఇది పెళ్లి పెటాకులు చేసుకోదు కానీ లేచిపోయే వాళ్ళకి లగేజీలు అందిస్తా ఉంటది. అయినా లేచిపోయే వాళ్ళందరికీ ర్యాపిడో సర్వీస్ చేయడానికి నా బండి దొరికిందంటే, నువ్వు దాన్ని రైల్వే స్టేషన్ లో దింపితే తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నాకు దింపుతారు పెద్ద లాటి. అందుకే రిస్క్ అయినా చేసేసాను. ఇదేనా చంపేది. దారిలో ట్రాఫిక్ కూడా ఆపాడా? హెల్మెట్ లేదని ఆపాడు. వెనకాలది ఉందా? వెళ్ళేటప్పుడు కదా ఉంది. లైసెన్స్ అడిగాడా? అడిగాడు. చూపించావా? లేదని చెప్పా. ఉంది కదా, ఎందుకు చెప్పలేదని? సాక్ష్యాధారాలు దొరకకుండా. అయ్యి బాబోయ్, ఇది నమ్మ తెలివి. సిటీ నిండా సీసీ కెమెరాలు పెట్టుకుని సాక్ష్యాధారాలు దొరకకుండా దాయడం ఏంటే? అవును, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. పైగా హెల్మెట్ పెట్టుకోకుండా. పొద్దునే హెడ్ బాత్ చేశాను బా. హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఆరదని. నా జుట్టు తీసుకెళ్లి ఎవరి చేతిలో పెట్టు. కనీసం పెట్రోల్ అని ఉంచావా? ఆగు. చెప్పవే, ట్రైన్ ఎక్కేసారా? అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఇంటికి వెళ్ళి టెంపుల్ కి వెళ్ళానని చెప్పు. నాకు కూడా ఇదే చెప్పావు కదే. భయం వేస్తే చెప్పు, వచ్చి డ్రాప్ చేస్తా. ఏం బా? చెప్పి కొట్టేస్తాను నా బండిగా వేసుకెళ్ళేవంటే. ఎందుకు బావ కంగారు? ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా. పెద్ద పెద్ద క్రైమ్లు చేస్తా ఎంత కాన్ఫిడెంట్ గా ఉంది ఇది. నాతో పోల్చుకుంటే అది ఎంతండి? మిమ్మల్ని ఇద్దరిని పెట్టి దండుపాలి పార్ట్ 4 సినిమా తీయాలి.